చేసుకునే వాళ్ళంతా నేరుగా ఇంటికే వచ్చేస్తున్నారు. దయచేసి అలా మాట్లాడకమ్మా. పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు? అంటే నేను నార్మల్ నువ్వేంటో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. వెళ్తావా మెడపట్టి బయట గెంటేయమంటావా? నేను అర్జున్ని కలవడానికి వచ్చాను. ఒక్కసారి నా కొడుకుని చూడాలి. మళ్ళీ అదే పాట. కొడుకులేడు గిడుకులేడు వెళ్ళు. అయ్యో, అర్జున్. ఏంటి శ్వేత, ఇవిడ మీ అత్తగారా? అలా చెప్పుకుంటూ మా పరువు తీస్తూ ఉంటారు. అర్జున్, ఏం చేస్తున్నావు? ఈ అడుక్కునే దాన్ని ఇక్కడి నుంచి పంపించాయి. అమ్మా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? బాబు, నేను నేను మీ అందరి కోసం ఏమున్నాయా బ్యాగ్ లో? మహా అయితే నీ మాసిపోయిన ముతక చీరలుంటాయి. పంపు కొడుతుంది. నిన్నే వద్దనుకుంటుంటే నీ గుడ్డలు మాకెందుకు? శ్వేత, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి కోపం వస్తుందా? ఆవిడతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావా? పో. నువ్వే మా దగ్గర పడి తింటున్నావు. ఇప్పుడు ఈ గుదిబండను కూడా తీసుకొచ్చి మా నెత్తి మీద వేద్దామనుకుంటున్నావా? ఇప్పుడు దీన్ని బయట గెంటేస్తావా లేదా? ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా? ప్రశాంతంగా ఉన్నావా? ఇదే కదమ్మా నీకు కావాల్సింది. నలుగురిలో నా పరువు తీస్తే కానీ నీకు నిద్ర పట్టదా? నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. వద్దని చెప్పినా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? దయచేసి వెళ్ళిపోమ్మా. నీకే ఏ గతి లేదు. నీ కొడుకు బతుకు కూడా రోడ్డును పడేయాలనుకుంటున్నావా? నీ కొడుకు మా సొమ్ముతిని బతుకుతున్నాడు. అర్థమవుతుందా? అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? నేను కూడా సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి శ్వేతకే ఇస్తున్నాను. సంపాదిస్తున్నావులే బోడి. అది మన కొత్త ఫ్లాట్ కోసం దాస్తున్నాను. అక్కడ మనిద్దరం మాత్రమే ఉండాలి. అలా చూస్తున్నావేంటి? ఎన్నాళ్ళుంటావు ఇంకా ఇక్కడే? ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ చేతకానితనాన్ని గుర్తు చేస్తుంటే కోపం వస్తుందా? నీ జీవితంలో నువ్వు చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటో తెలుసా?